వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నెక్స్ట్ మీటింగ్స్లో అవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుని ముందుకెళ్తాం. లాస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఒక అధికారిని కూడా రివ్యూ చేసినట్టు ముఖ్యమంత్రి గారే చేయలేదు సాక్షాత్. అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ ఇవాళ కేంద్రాన్ని ఒప్పించి ఎక్కడ దేశంలో ఏ ప్రాజెక్టుకి కూడా ఇవ్వన విధంగా దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రన్నింగ్లో తీసుకురావడం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున స్టీల్ ప్లాంట్ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టింది కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దీన్ని రాజకీయం చేయాలని ఇప్పుడు దాన్ని లాభాల్లో తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాల మీద కార్యాచరణాన్ని తయారు చేయకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ సంస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొంతమంది నాయకులు వస్తున్నారు. అట్లాగే ఇవాళ కొన్ని పరిశ్రమల వస్తానికి బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తామంటే అక్కడ గ్రామస్తులను రెచ్చగొట్టడం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి, ఇదేం పద్ధతి? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి వాళ్ళకి ఇష్టం లేదు, సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి ఇష్టం లేదు. ఇవాళ ఏదైతే ఆగిపోయినటువంటి కమిషన్ల కోసం ప్రారంభించుకున్నటువంటి మెడికల్ కాలేజీలని ఇవాళ ముందుకు తీసుకెళ్ళి అవి మళ్ళీ ఫంక్షనింగ్ చేయడానికి, పేదలకి వైద్య సహాయం అందించడానికి, పేద విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకోవడానికి ఇవాళ పీపీపీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తి దాంట్లో ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్స్ కడతాడు, తర్వాత ఆపరేట్ చేస్తారు, తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. దీనివల్ల 1750 సీట్లు వస్తాయి. 8,000 రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి టైం తీసుకుని దాన్ని ప్రొలాంగ్ చేసేదానికంటే ఇమీడియట్గా ఫంక్షనింగ్లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి మెడికల్ కాలేజీని అడ్డం పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.